ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అతి పరిశుద్ధ నామాన్ని బట్టి తండ్రి, మొట్టమొదటిగా మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి, ప్రార్థన మొదలుకొని ఇంతవరకు అన్ని విషయాల్లో మీరు మాకు తోడయ్యండి, క్రమంగాను మర్యాదగాను చక్కగా జరిగించుకునేందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి, ఈ సమయంలో నిలబడి తండ్రి చెప్తున్న నాకు సంయుక్తమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించండి. బలహీనను బలపరిచి తండ్రి, మరి ఏ ఆటంకం రాకుండా వాడుకోండి. ఎందరైతే మైక్ శబ్దం ద్వారా అక్కడ కూర్చున్న బిడ్డలు తండ్రి, మరి ప్రత్యక్షంగా పరోక్షంగా తండ్రి అందరైతే వింటున్నారు, వాళ్ళందరూ హృదయంలో ఫలించేసి నాట్యం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, ఎత్తబడిన వాకుల సారాన్ని పరమార్థం గ్రహించి మంచి మనసు మా అందరూ దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రేమ దేవుని వాళ్ళారా, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథం ఏదైతే ఉందో ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలో సారాన్ని, పరమార్థాన్ని మనందరం కలిసి ఆలోచించి చక్కగా నేర్చుకుందారి. ప్రేమ దేవుని వలన ఆగస్టు 15 అంటే ప్రేమ దేవుని వలన ఆగస్టు 15 అంటే భారతదేశంలో 140 కోట్ల మంది ఆనందించి ఒక పండుగ దినం. ఆలోచించండి, ఆగస్టు 15 అంటే భారతదేశంలో ఉన్న భారతీయులందరూ 40 కోట్ల మంది భారతీయులు ఆనందించి ఒక పండుగ దినం. ఆలోచించండి ప్రియమైన దేవుని వలన. కులాలకి, మతాలకి, భాషలకి, ప్రాంతాలకి ప్రియమైన దేవుని వలన అతిథిగా యావత అంటే భారతీయులందరూ ఆనందించే దినం. ఇలా ఆనందిస్తూ ఈ ఒక ఆగస్టు 15 అనేది జరుపుకుంటూ ఉంటారు. కులాలకి, మతాలకి, భాషలకి, ప్రాంతాలకి అతిథిగా యావత భారతీయులందరూ ప్రేమ దేవుని వలన ఆనందంతో సంతోషంతో ఈ ఆగస్టు 15 అనేది స్వతంత్రం అనేది జరిగించుకుంటూ ఉంటారు ప్రేమ దేవుని వలన. ఆలోచించండి, నిన్నటి దినాన్ని ఏం చేశారు? అందరూ ఆనందించారు, ఒక పండుగగా చేసుకున్నారు. కొన్ని వందల సంవత్సరాల కిందట కొన్ని వందల సంవత్సరాల కిందట కొందరు ఎవరో వ్యక్తులు భారతదేశంలో ఉన్న మనందరినీ బానిసలుగా చేసుకొని ప్రేమ దేవుని వలన ఎన్నో బాధలు, చిత్రహింసలు పెట్టారు. బానిసలుగా చేసుకున్నారు. ఆ బానిసలుగా మనం ఏమయ్యామంటే మగ్గిపోయాం. వాళ్ళ ఇట్టే బానిసత్వంలో, వాళ్ళ ఇట్టే ఒక ఏదైతే ఉందో ప్రేమ దేవుని వలన బానిసత్వంలో మనల్ని ఎలాగైతే వాడుకున్నారో, ఎలాగైతే చిత్రహింసలు పెట్టారో ఆ విషయంలో భారతీయులందరూ ఏమయ్యారు? మగ్గిపోయారు. కొందరు ఎవరో వచ్చి ప్రేమ దేవుని వలన వాళ్ళని స్వాధీనపరుచుకొని అధికారం చెలాయించి ఒక వ్యాపారం పని మీద వస్తూ ఒక వ్యాపారం విషయమై వస్తూ దోచుకుంటూ ఇలా బానిసలుగా చేసుకుని వాళ్ళ చేతుల్లో ఏమయ్యారు? భారతీయులు మగ్గిపోయారు. ఆలోచించండి, కొన్ని విషయాలు మనం ఆలోచించాలి మనం అందరం కూడా. ప్రేమ దేవుని వలన, ప్రేమ దేవుని వలన అంటే ఎవరో కొందరు ప్రేమ దేవుని వలన వచ్చి మన భారతదేశంలో ఉన్న మనల్ని బానిసలుగా చేసుకున్నారు. వాళ్ళ చేతుల్లో మనం ఏమయ్యాము? మగ్గిపోయాము. కొన్ని వందల సంవత్సరాల కిందట ప్రేమ దేవుని వలన ఆలోచించండి, కొన్ని వందల సంవత్సరాల బానిసత్వంలో ఉన్న మనం మగ్గిపోయాం కదా, రైట్. కొందరు పెద్దలు స్వతంత్ర సమర యోధులు కొందరు పెద్దలు ప్రేమ దేవుని వలన ప్రాణాలు అర్పించి, ప్రాణాలు పెట్టి మనందరినీ ఏం చేశారు? బానిసత్వంలోంచి విడుదల చేశారు. అంటే కొందరు పెద్దలు ప్రేమ దేవుని వలన మహామహనీయులు, స్వతంత్ర సమర యోధులు, వాళ్ళందరూ త్యాగాలు చేసి ఆలోచించి ప్రాణాలు అర్పించారు. మనం ఏమయ్యాం? ఈరోజు ఆ బానిసత్వం నుంచి విడుదల పొందాం ప్రేమ దేవుని వలన. ఆలోచించండి, అలా పొందామని నిన్న ఏం చేసుకున్నారు? చెప్పండి, నిన్న ఏం చేసుకున్నారు? పండుగగా
చేసుకున్నారు, చక్కగా ఆనందించారు ప్రేమైన దేవుని వలన. అంటే అలా ప్రాణాలు పెట్టడం వల్ల, త్యాగాలు చేయడం వల్ల ఈ జెండా పండుగ అనేది ఏం చేసుకున్నారు నిన్న? చేసుకున్నారు. ఓకే. అసలు విషయానికి వద్దాం. మన టైటిల్ ఏంటండి? మన టైటిల్ మర్చిపోతున్న టైటిల్ చూస్తలేదేమో సెల్ ఎవరని. ఏది? దేశభక్తి. ఎవరది? దేశభక్తి. ఏది దేశభక్తి? ఎవరది? దేశభక్తి. ప్రియమైన దేవుని వలరా దేశభక్తి ఏంటో తెలుసుకునే ముందు అసలు దేశం ఏంటో తెలుసుకోవాలి. ఆలోచించండి. దేశభక్తి అంటే ఏంటో తెలుసుకునే ముందు ప్రియమైన దేవుని వలరా అసలు దేశం అంటే ఏంటండి? ఆలోచించండి. చాలామంది బయటవారు మాకే దేశభక్తి ఉంది, మేమే దేశపరులము, మాకే దేశభక్తి ఉంది, మాకున్న దేశభక్తి ఎవరికి లేదు, మాకే ఉంది దేశభక్తి, మాకున్న దేశభక్తి ఎవరికి లేదని అండి చెప్తూ ఉంటుంటే నవ్వుస్తూ ఉంటుంది. అసలు దేశభక్తి ఏదో తెలుసుకునే ముందు అసలు దేశం అంటే ఏంటి ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. దేశం అంటే ఏంటో తెలిస్తేనే, దేశభక్తి ఏంటో తెలుస్తుంది. దేశం ఏంటో తెలియకుండా దేశభక్తి గురించి మాట్లాడితే అంటే నవ్వు వస్తుందా లేదా? ఆశాస్పదంగా ఉంది ప్రియమైన దేవుని వల్ల. మాకే దేశభక్తి ఉంది, మేము దేశభక్తి పరులము, మీకు లేదు, ఎవరికి లేదు, ఇలా మాట్లాడుతూ ఉంటారు, నవ్వు వస్తూ ఉంటుంది. అసలు దేశభక్తి అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు దేశం అంటే ఏంటో తెలిస్తేనే దేశభక్తి ఏంటో తెలుస్తుంది ప్రియమైన దేవుని వల్ల. అసలు దేశం ఏంటోనో జనాలకి తెలియట్లేదు. అసలు దేశం అంటే ఏమనుకుంటున్నారంటే ప్రియమైన దేశభక్తి అంటే ఏమనుకుంటున్నారంటే అండి ఒక మతానికి సంబంధించింది, ఒక కులానికి సంబంధించింది, ఒక భాషకి, ఒక ప్రాంతానికి సంబంధించింది, అదొక వస్త్రదానము, ఒక రంగుకి సంబంధించింది అనుకుంటున్నారు. ఒక రంగు సంబంధించింది, ఒక వస్త్రానికి సంబంధించింది, ఒక భాషకి అంటే ఒక దేశానికి, ఒక మతానికి సంబంధించింది అనుకుంటున్నారు దేశం అంటే. అసలు దేశం అంటే ఏంటండి? దేశం అంటే ఒక భాష, ఒక మతమా, ఒక కులమా ప్రియమైన దేవుని వల్ల, ఒక దేశమా, ఒక ప్రాంతమా, ఒక కులమా, ఒక మతమా, ఒక వస్త్రదాన, ఒక రొంగ, అదేమన్నా దేశం అంటే? అసలు దేశం అంటే ఏంటో తెలుసు ప్రియమైన దేవుని వల్లరా. స్వతంత్ర సమర యోధులు ఉన్నారు కదండి, అందులో ఒక ఆయన ఉన్నాడు, ఒక కవి. ఆయన ఏమన్నాడు తెలుసా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఈ విషయం ఎవరికి తెలియదు. ఆలోచించండి. ఆయన అన్నాడు, కవి అనే ఒక ఆయన, ప్రియమైన దేవుని వల్లరా, గురజార అప్పారావు ఎవరు అనుకుంటా, ఆయన అన్నాడు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఇప్పుడు చెప్పండి, దేశం అంటే ఏంటండి? మనుషులు. దేశం అంటేనే మనుషులు, మట్టి కాదు మనుషులు. అంటే దేశం అంటే ఒక రంగు కాదు, రంగుకి సంబంధించింది కాదు, ఒక వస్త్రానికి సంబంధించింది కాదు, ఒక కులానికి, ఒక మతానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు ఆ పదం దేశం అనేది. దేశం అంటే ఎవరు చెప్పండి? మనుషులు. ఆయన చెప్పకముందే బైబిల్ చెప్పింది. దేవుడు లోకం అంటే చెట్లు పుట్లు అంటే ఇవి కాదు ప్రియమైన దేవుని వల్ల. చెట్లు పుట్లు మన చుట్టూ ఉన్న ఈ ప్రాంతం కాదు ప్రియమైన దేవుని వల్ల. మనుషులు అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, అంటే లోకం అంటే మనుషులు, లోకం అంటే చెట్లు పుట్లు అంటే ఆ లోకం అనుకుంటగా ప్రియమైన దేవుని వల్ల ఒక దానికి సంబంధించింది కాదు అది. ఆలోచించండి, చూద్దాం ఆ మాట చూద్దాం. అది బైబిల్ ఎప్పుడో చెప్పింది బైబిల్ ఎప్పుడో తెలియజేసింది. ఎవరు ఏమి చెప్పకముందే బైబిల్ చెప్పిందండి. ఎవరు ఏమి చెప్పకముందే, ఎవరు భూమి మీద ఇంకా పుట్టకముందే, మనిషి భూమి మీదకి రాకముందే బైబిల్ ఎప్పుడో అన్ని విషయాల గురించి మాట్లాడింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. మనందరికి తెలిసిన విషయం ఇది అండి. పాతకాయ చింతకాయ పచ్చడిది ఆ వచనం, ఆ అధ్యాయం అనేది ప్రియమైన దేవుని వల్ల ప్రతి సండే స్కూల్ పిల్లలకి తెలిసిందన్నమాట. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. చూసారా ప్రియమైన దేవుని వల్ల? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అంటే దేవుడు లోకమును ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అంటే లోకాన్ని ఏం చేయమన్నాడు? ఇప్పుడు ప్రేమించమన్నాడు. లోకం అంటే ఏంటి? మనుషులు. అంటే దేవుడు మనుషుల్ని ఏం చేయమన్నాడు చెప్పండి? ప్రేమించమన్నాడు. ఆలోచించండి. దేవుడు
లోకము అంటే మనుషుల్ని ప్రతి మనుషుల్ని ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని వలన. ఏమండి నిన్న ఒక్కరోజే బత్తి, ఆగస్టు బత్తి, అవునా? నిన్న ఒక్కరోజే ఆ 24 గంటలే స్వతంత్రం వచ్చింది, విడుదల పొందాం. ఎక్కడొచ్చింది స్వతంత్రం? లంచం తీసుకున్నాడు లంచం తీసుకుంటున్నాడు, స్వతంత్రం ఏమి వచ్చింది ఇంకా? అవునా కదా? లంచం తీసుకుంటున్నాడు ఏం చేస్తున్నాడు? లంచం తీసుకుంటున్నాడు అన్యాయంగా. ఒక వ్యక్తిని పాడు చేసినాడు, ఒక అన్యాయంగా ఒక వ్యక్తిని పాడు చేస్తున్నాడు. ప్రేమ దేవుని వల్ల స్వతంత్రం ఎక్కడొచ్చింది? ఆలోచించండి. అర్ధరీతిగా ఒక స్త్రీ ఒంటరిగా వచ్చినప్పుడే క్షేమంగా ఏమొచ్చినట్టంటే, అర్ధరీతి కాదు, పగలే వత్తలేదు. అర్ధరాత్రి ఎందుకండి? ఒక స్త్రీ పగలే అందరూ ఉండగానే స్వతంత్రంగా వెళ్ళి స్వతంత్రంగా రాలేకపోతుంది. పట్టపగలు అందరూ ఉండగా మనుషులు సంచారించి ఆ జనాలు ఉన్న మధ్యలోంచి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రాలేకపోతుంది. ఆలోచించండి. అర్ధరీతిగా ఏ స్త్రీ అయితే ఒంటరిగా వెళ్ళి క్షేమంగా వస్తుంది అప్పుడే స్వతంత్రము వచ్చినట్టు. అర్ధరాత్రి ఎందుకండి? పగలే క్షేమంగా వెళ్ళి ఒక ప్రాంతం వెళ్ళి ఒక ప్రాంతం క్షేమంగా వస్తుందా? దుండగులు ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు, చంపుతున్నారు, నానా చిత్రహింసలు పెడుతున్నారు, వాళ్ళ ఇష్టాలు వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నారు. ఏంటి ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల స్వతంత్రం ఎక్కడొచ్చింది? లంచం తీసుకున్నవాడు లంచం తీసుకుంటున్నాడు, కొట్టినోడు అన్యాయంగా కొడుతున్నాడు, చంపినోడు అన్యాయంగా చంపుతున్నాడు, దేశించేవాడు అన్యాయంగా దేశిస్తున్నాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల స్వతంత్రం ఎక్కడొచ్చింది? నిన్న ఒక్కరోజు బత్తి, మళ్ళీ ఒకరోజు గడిచిపోతే మళ్ళీ మామూలే. ఆలోచించండి. ఆ 3 రంగుల జెండా ఏదైతే ఉందో, ఆ 3 రంగుల జెండా ఏదైతే ఉందో ప్రియమైన దేవుని వలన అందులో అందరూ ఉన్నారని భావం కలిగి ఉంటారు ఉండరా? ఆ 3 రంగుల జెండాలో ప్రతి భారతీయులు అందరూ ఎందులో ఉన్నారు? అక్కడికి వెళ్ళి ఏం కొడతాం? జెండాకి బయటకు వచ్చి ఆని కొడతాం. అవును కదా? అక్కడికి వెళ్ళి ప్రతిజ్ఞ చేస్తారా? ఏమని? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అక్కడికి వెళ్ళి జెండా దగ్గరికి వెళ్ళి ఏం కొడతాం? సెల్యూట్ కొడతాం. బయటకు వచ్చి దవడ మీద కొడుతున్నారు. అక్కడికి వెళ్ళి సెల్యూట్ కొడుతున్నాడు, బయటకు వచ్చి వెంటనే అక్కడ సెల్యూట్ కొడుతున్నాడు, ఇక్కడ మనిషిని కొడుతున్నాడు. అదేంటిది? ఆ 3 రంగుల జెండాలో అందరూ ఉన్నారు, నా సహోదరులు అందరూ ఉన్నారు, అందులో మిళితమై ఉన్నారు, కలిసి అందులో అందరూ ఉన్నారు నా సహోదరులని సెల్యూట్ కొడుతున్నారు. బయట వేరే వాళ్ళని కొడుతున్నారు వచ్చి. అక్కడ సెల్యూట్ కొడుతున్నాం, ఇక్కడ ఒక లేపేస్తున్నాం వచ్చి. అవునా కదా? చూసారు ప్రియమైన దేవుని వల్ల. అంటే ఆ 3 రంగుల జెండాలో అందరూ ఉన్నారా? మన సహోదరులు అందరూ ఉన్నారు. ప్రతిజ్ఞ కూడా చేస్తాం. ప్రతిజ్ఞ గాడ బాగానే ఉన్నాం. ఆ సెల్యూట్ కొట్టే కూడా బాగానే ఉన్నాం. అందరూ మా సహోదరులు అందులో ఉన్నారు, ఆ 3 రంగుల జెండాలని ఆనందంగా సంతోషంగా అక్కడ మట్టుకే, ఆ ప్రతిజ్ఞ మట్టుకే. కానీ బయటకు వస్తే మళ్ళీ మామూలే. ఆలోచించండి ప్రియమైన దేవుని వల్లరా. అంటే ఒక్క రోజుకి సంబంధించిందా? కాదండి. 360 రోజులు. ఆలోచించండి. ఏదో జ్ఞాపకం చేసుకుని ఏదో కొంచెం ప్రేమ కలిగి ఉండడం కాదు. దేశాన్ని డెవలప్మెంట్ చేయాలి, ప్రజల్ని ప్రేమించాలి, గౌరవించాలా, అభిమానించాలా, ప్రేమించాలా, గౌరవించాలా ప్రేమ దేవుని వల్లరా. ఆలోచించండి. కానీ బైబిల్ చెప్పిందా లేదా? బైబిల్ దేశభక్తి గురించి చెప్పిందా లేదా? బైబిల్ చెప్పింది దేశభక్తి కొరకు చెప్పింది. దేశభక్తి అంటే ఏంటో బైబిల్ చెప్పింది. అసలు దేశభక్తి ఏంటో ప్రేమ దేవుని తెలియాలంటే అసలు దేశం అంటే ఏంటి? దేశం అంటే ఎవరు? మనుషులు. చూద్దామండి, కొన్ని విషయాలు చూద్దాం. ఆ మాట మళ్ళీ చదవండి. యోహాను సువార్త. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా, చాలండి. అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. చూసారు ప్రేమ దేని వల్ల? ఒక కులానికి, ఒక మతానికి, ఒక భాషకి, ఒక కులానికి, ఒక మతానికి, ఒక భాషకి, ఒక ప్రాంతానికి అతిథముగా ప్రేమ దేని వల్లరా ప్రతి ఒక్కరిని ఈరోజు ప్రేమించాల. ప్రేమ దేవుని వల్ల కులానికి, మతానికి అతీతముగా ప్రేమ దేవుని వల్ల ప్రతి ఒక్కరిని మనం ఏం చేయాలండి? ప్రేమించాల. ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. అంటే ప్రేమ దేవుని వల్ల బైబిల్ ఏం చెప్పిందంటే ప్రేమించమందా లేదా? ప్రేమించాలండి. కులానికి, మతానికి, దేశానికి, ప్రాంతానికి అతీతముగా ప్రేమ దేవుని వల్ల ప్రేమించాలా, గౌరవించాలా, అభిమానం చూపించాలి ప్రేమ దేవుని వల్ల. అది దేశ భక్తి. కులానికి, మతానికి, భాషకి ప్రేమ దేవుని వలన ఈ అన్నిటికి అతీతముగా ప్రేమ దేవుని వలన ప్రేమించాలా, గౌరవించాలా, వాళ్ళకి అభిమానం చూపించాలి. అదే దేశ భక్తి.
ఆలోచించండి. దేశభక్తి ప్రేమ దేని వల్ల ఇంకా కొన్ని విషయాలు ఆలోచిద్దామండి. కొన్ని విషయాలు ఆలోచిద్దాం ప్రేమ దేని వల్ల. కానీ ఈరోజు ఒక మతస్థుడు నా మతస్థుడినే ప్రేమిస్తాను. అది దేశభక్తా? ఒక మతస్థుడు ఏమంటున్నాడు? నా మతస్థుడినే ప్రేమిస్తాను. చూసారా ప్రేమ దేని వల్ల? వాడినే నేను గౌరవిస్తాను, వాడినే నేను అభిమానం చూపిస్తాను, గౌరవిస్తాను, ప్రేమిస్తాను. అది దేశభక్తి అవధి ప్రేమ దేని వలన? దేశభక్తి అవదు. ఒక క్రైస్తవుడు నేను క్రైస్తవునే ప్రేమిస్తాను, క్రైస్తవునే గౌరవిస్తాను. ఒక హిందూ నేను హిందువునే ప్రేమిస్తాను, హిందువునే గౌరవిస్తాను, అభిమానం చూపిస్తాను, పట్టించుకుంటాను. ఒక ముస్లిమ్స్ నేను మా ముస్లిమ్స్ని ప్రేమిస్తాను, వాళ్ళనే గౌరవిస్తాను, వాళ్ళనే ప్రేమిస్తాను. ఇదేంటిది? దేశభక్త? ఇది ప్రేమ? ఇది దేశభక్త ప్రేమ దేని వలన? ఆలోచించండి. ఉన్మాదం అంటారు దీన్ని. ఏమంటారు? నా మతస్థుని ప్రేమిస్తాను, మా కులస్తుని ప్రేమిస్తాను, మా ప్రాంతమును ప్రేమిస్తాను అన్నవాడు ఎవడు? క్రైస్తవుడు ఉన్నప్పుడు నా క్రైస్తవుని ప్రేమిస్తాను. ఉన్మాదం చూపించినట్టు ఇది. క్రైస్తవ ఉన్మాదం చూపించినట్టు ప్రేమ దేని వలన? అందరినీ చెప్పండి, అందరినీ ఏం చేయాలి? ప్రేమించాలా? హిందువులు ప్రేమించాలా, క్రైస్తవులు అంటే హిందువుల్ని ప్రేమించాలా, క్రైస్తవులు హిందువుల్ని ప్రేమించాలా, అలా హిందువులు క్రైస్తవులు ప్రేమించాలా? అందరూ ఒకరికొకరు ఏం చేసుకోవాలా? ప్రేమించుకోవాలా, గౌరవించుకోవాలా, అభిమానం చూపించుకోవాలి ప్రేమ దేని వల్ల? ఆలోచించండి. ఉదాహరణ క్రైస్తవుడు ఉన్నాడు, నేను మా క్రైస్తవులనే ప్రేమిస్తాను, మా క్రైస్తవులను గౌరవిస్తాను, మా క్రైస్తవులనే అన్నీ కొంటాను. చెప్పండి, మా క్రైస్తవుల దగ్గర అన్నీ కొంటాను అంటే నువ్వేం కొనాలన్నా ఎవరు అమ్మాలి? ఇప్పుడు క్రైస్తవులే అమ్మాలి. క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి ప్రతిది కొనుక్కోవాలా. యాక్సిడెంట్ అయ్యింది, ఇప్పుడు ఎవరి రక్తం? క్రైస్తవుడు రక్తం. క్రైస్తవుడి రక్తమే ఎక్కించుకోవాలి ఇంక నువ్వు. అంటే ఇలాంటివి ఉన్నారు అండి, కొందరు ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ప్రతి దాంట్లో కొందరు ఇలాంటి వారు ఉన్నారు. అందరు కాదండి, అందరు కాదు, కొందరు ఇలాంటి వారు ప్రతి దాంట్లో ఉన్నారు ప్రేమ దేని వల్ల? ఆలోచించండి. అందరు కాదు, కొందరు ఉన్నారు ఇలాంటి వారు. ఒకవేళ ఇలా ఉంటే అది దేశభక్తి అవుతుందంటే, అది ప్రేమించడం అవుతుందంటే దేశభక్తి అవ్వదు, అది ప్రేమించడం అవ్వదు ప్రేమ దేని వల్ల? ఆలోచించండి. ఇలాంటి వారు కొందరు ఉన్నారు చాలామంది. ఈరోజు చూడండి అండి, ఒకడు వచ్చి క్రైస్తవుడికి ప్రేమ గురించి నేర్చుకునే స్థాయిలో ఉన్నాడు క్రైస్తవుడు. ఈరోజు క్రైస్తవుడికి ప్రేమ గురించి నేర్పక్కర్లేదు, తెలుసా అండి? క్రైస్తవుడికి ప్రేమ గురించి బయటోడు వచ్చి నేర్పాల్సిన అవసరం ఏమీ లేదు. నేర్చుకునే స్థితిలో ఉన్నాడా? నేర్పించే స్థితిలో ఉన్నాడు క్రైస్తవుడు? నేర్పించే స్థితిలో ఉన్నాడు. క్రైస్తవుడు ప్రేమ గురించి ఎదుటోడికి నేర్పించే స్థితిలో ఉన్నాడు. వాడు పట్టుకున్న బైబిల్ గ్రంథంలోనే ప్రేమ గురించి చెప్పబడ్డాది. ఎవడో వచ్చి క్రైస్తవుడికి దేశభక్తి కలిగి ఉండాలా, ప్రేమించాలా అని నేర్పించే స్థాయిలో లేడు, నేర్చుకునే స్థాయిలో లేడు, నేర్పించే స్థాయిలో ఉన్నాడు. ఆలోచించండి. బైబిలు ప్రేమించమంది, బైబిలు దేశభక్తి గురించి మాట్లాడదు ప్రేమైంది దేని వలన? మాట్లాడింది. చూద్దామని కొన్ని విషయాలు చూద్దాం ప్రేమైంది దేని వలన అండి. బైబిలు దేశభక్తి గురించి చెప్పిందంటే చెప్పింది. దేశభక్తిని ప్రోత్సహించిందా? ప్రోత్సహించింది. ఈరోజు క్రైస్తవులు ప్రేమ లేదండి, దేశభక్తి లేదండి అని మాట్లాడుతున్నారు. క్రైస్తవులకి ఏం లేదంట? ప్రేమ లేదు, దేశభక్తి లేదు. ఆలోచించండి ప్రేమ దేని వలన? ఆలోచించండి. అంటే మతం మారితే ఏమి లేదు? చెప్పండి. మతం మారితే వాళ్ళకి ఏమి లేదు? దేశభక్తి లేదు. అంటే మతం మారితే దేశభక్తి లేనట్టేనా ప్రేమ దేని వల్ల? దానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా? ఆలోచించండి. ఒక వ్యక్తి క్రైస్తవంలోకి వచ్చాడు, వాళ్ళకి ఏమి లేదు? ఏమి లేదు? దేశభక్తి లేదు. ఆలోచించండి. వాళ్ళు ఎవరు? దేశద్రోహులు. అంటే మతం మారితే ఎవరు? దేశద్రోహులు. మతం మారకుండా వాళ్ళ దాంట్లోనే ఉంటే ఎవరు? ప్రేమ దేని వలన? దేశభక్తులు. వాళ్ళ దాంట్లోనే ఉన్నారనుకోండి దేశభక్తులు. అదే మతం మారితే క్రైస్తవంలోకి వస్తే దేశద్రోహులు. చూసారు ప్రేమ దేని వల్ల ఎలా ముద్ర వేస్తారో? దేశద్రోహులు అండి. ఎలా మతం మారారండి, మతం మార్చేస్తున్నారండి. ఈ మతం మార్చిన అందరూ ఎవరు? దేశద్రోహులు. చూసారు ప్రేమ దేని వల్ల? ఈరోజు ఎన్ని జరుగుతున్నాయండి. చర్చిలు తగలబెడుతున్నారు, అవునా కదా? చర్చిలు తగలబెడుతున్నారు, బైబిల్ తగలబెడుతున్నారు. చర్చిలు తగలబెట్టేవారు, పడగొట్టేవారు, బైబిల్ తొక్కేవారు, కాల్చేవారు, క్రైస్తవులు కొట్టేవారు, తిట్టేవారు, చంపేవారు, చిత్రహింసలు పెట్టేవారు ఉన్నారు లేదా? ఎక్కడికైనా వెళ్తుంటుంటే మీకు పర్మిషన్ ఉందా? పత్రికలు పంచిపెట్టడానికి, సువార్త చెప్పడానికి మీకు పర్మిషన్ ఉందా? అప్పుడు మనం అనాలా, నువ్వు ఇలా అడగడానికి నీకు పర్మిషన్ ఉందా? ఆలోచించండి. మనకు రాజ్యాంగం హక్కు ఇచ్చిందా లేదా? ఇచ్చింది. ఎవరు అంటే గ్రంథాలను ప్రకటించుకోవచ్చు, ఎవరు దేవుళ్ళు వాళ్ళని ప్రకటించుకోవచ్చు ప్రేమ దేని వలన?
ఎవరు వాళ్ళ గ్రంథంలో ఉన్న మాటలను వాళ్ళు ప్రకటించుకోవచ్చు. ఎవరి దేవుని వాళ్ళు ప్రకటించుకోవచ్చు. అలా దేవుళ్ళ గురించి వాళ్ళ గ్రంథాల గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. ఆ స్వేచ్ఛ అనేది మనకి ఉంది. కానీ ఒకరి గ్రంథాలకు ఒకరి జోలికి వెళ్ళకూడదు. వెళ్ళొచ్చుమా? వెళ్ళకూడదు. ఒక్కరి గ్రంథాల జోలికి ఒకళ్ళు వెళ్ళకూడదు. ఒకళ్ళ దేవుల్ని ఒకళ్ళు దూషించుకోకూడదు. తప్పు, తప్పు. ఎవరి గ్రంథాలను వాళ్ళు ప్రకటించుకోవచ్చు. ఎవరి దేవుని వాళ్ళు ప్రకటించుకోవచ్చు. ఎవరు గ్రంథంలో ఉన్న మాటలు వాళ్ళు స్వతంత్రంగా చక్కగా మాట్లాడుకోవచ్చు. కానీ ఒక్కరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోకూడదు. అది తప్పు. అది తప్పు ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. బైబిల్ ఇంకా ఏం చెప్పిందో చూద్దాం. ఏంటి మరి ఏది దేశభక్తి? ఎవరిది దేశభక్తి? అసలు దేశం అంటే ఏంటో తెలుసుకున్నాం. దేశం అంటే మనుషులు. దేశం అంటే మనుషులు. భక్తి అంటే ఏం చేయాలా? ఎదుటివాడిని కొట్టాలా, తిట్టాలా, చంపాలా? ఈరోజు కులం పేరుతో, మతం పేరుతో ఏం చేస్తున్నారంటే కులం పేరుతో, మతం పేరుతో చిత్రహింసలు పెడుతున్నారు లేదా? ఒక కుర్రోడు, స్కూల్లో కుర్రోడు ఆ కుండలో ఉన్న నీళ్ళు తాగాడని ఆ మాస్టర్ ఏం చేశాడు? కొట్టాడు. ఆ దెబ్బలకి చనిపోయాడు. నీళ్ళు తాగాడని. అంటే నువ్వెవరు? దళితుడువు. నువ్వెవరు? దళితుడువు. దళితుడివైన నీవు మా కుండలో నీళ్ళు నువ్వు ఎందుకు తాగావని కొట్టాడు. ఆ దెబ్బలకి ఏమయ్యాడు? చనిపోయాడు. ఏంటి? నీళ్ళండి. గొక్కు నీళ్ళు దేనికి? ఎకరాలు తడుపుకోవడానికి కాదు, గొంతుగా తడుపుకోవడానికి. గొక్కు నీళ్ళు దేనికి? ఎకరాలు తడుపుకోవడానిక కాదు, గొంతుగా తడుపుకోవడానికి. ఆ గొంతు తడుపుకోవడానికి గొక్కు నీళ్ళు తాగినందుకు ప్రాణం పోయింది. అంతలా కొట్టాడు. అంటే నువ్వు దళితుడువు, నువ్వు తక్కువ కులం కలిగిన వాడు, మేము అగ్ర కులం కలిగిన వాడు, నువ్వు మా నీళ్ళు తాగడం ఏంటి? ఒకడేమో గుర్రం ఎక్కడని అని చంపేశారు. గొర్రెల లెక్కల దళితులు గొర్రెలు లెక్కకూడదు. మేమే గొర్రెల లెక్కల, మేమే గొర్రెల మీద సారీ చేయాలా, మేమే గొర్రెల మీద కనబడాలా. ఎవరు ఎక్కడో మొత్తం మీద గుర్రం ఎక్కడని ఆ వ్యక్తిని ఏం చేశారు? చంపేశారు. గుర్రం ఎక్కి తిరుగుతున్నాడని. అంటే గుర్రాలు మేమే ఎక్కాలా, మేమే కనపడాలా, మేమే సారీ చేయాలా. చూసారా? ప్రేమంతే. మా చెరువులో నీళ్ళు ఎందుకు తాగుతున్నారు, మా కుండలో నీళ్ళు ఎందుకు తాగుతున్నారు? మీరు మా ప్రాంతం వచ్చినప్పుడు ఏంటి ఒకప్పుడు ఏ పిచ్చి ఉందో ఇప్పుడు చెప్పండి, అదే పిచ్చి ఉంది. ఒకప్పుడు ప్రేమ దేని వల్ల దళితులు ఏంటి దారం టీలర్ అనుకోండి, చెప్పులతో వెళ్ళకూడదు, పై షట్ట వేసుకోకూడదు, ఉమ్ము ఉయ్యకూడదు, మెడలో ఏం తగిలించుకోవాలా? ఒక ముంత తగిలించుకోవాలా, ఆ ముంతలో ఉమ్మి వేయాలా, ఎక్కడ వేయకూడదు. వాళ్ళిద్దరింగా షట్టతో కనపడకూడదు, జోలు వేసుకుని వెళ్ళకూడదు. ఆ వీధిలోంచి వెళ్ళినప్పుడు వెనకాల తాటేకులు కట్టుకోవాలా. ఎన్నెన్నో ఉన్నాయి. ఒకప్పుడు ప్రేమ దేని వలన అంటే కుల వ్యవస్థ. ఆలోచించండి, కుల వ్యవస్థ, కుల పిచ్చి, మతం పిచ్చితో ఈరోజు చూడండి ఏం చేస్తున్నారు. ఈరోజు ప్రేమ దేని వలన చంపుతున్నాడు, కొట్టినోడు కొడుతున్నాడు, చిత్రహింసలు పెడుతున్నాడు. ఆలోచించండి. మరి ఏమంటున్నారు? మాకు ఏముంది? ఏ భక్తి? దేశభక్తి. ప్రేమించడం దేశభక్తి, గౌరవించడం దేశభక్తి, కరుణించడం, ప్రేమ చూపడం, ఆదుకోవడం, సహాయం చేయడం, అది దేశభక్తి. దేశభక్తి మాకుంది దేశభక్తి. ఎవరికి లేదు. మీకు దేశభక్తి లేదు. చూసారా? మీరు దేశ ద్రోహులు. దేశభక్తులు కాదు, దేశ ద్రోహులు మీరు. ఇంకో మతం మారిపోయారు. చూసారా ప్రేమ దేని వరకు? బైబిల్ చెప్పింది ప్రేమ కొరకు, దేశభక్తి కొరకు బైబిల్ చెప్పింది. ప్రేమ కొరకు ఏకైక గ్రంథం, పరిశుద్ధ గ్రంథమే ప్రేమ కొరకు చెప్పింది, దేశభక్తి కొరకు చెప్పింది. ప్రేమ దేని వలన క్రైస్తుడు నేర్పాల ప్రేమ గురించి, దేశభక్తి గురించి. ఎవడో క్రైస్తుడికి నేర్పాల్సిన పని లేదు, నేర్చుకునే స్థితిలో లేడు, నేర్పించే స్థితిలోనే ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాండి, ఎవడో వచ్చి క్రైస్తవుడికి ప్రేమ కొరకు, దేశభక్తి కొరకు అండి నేర్చుకునే స్థితిలో లేడు. క్రైస్తవుడే ప్రేమ కొరకు, దేశభక్తి కొరకు ఎదుటోడికి నేర్పించే స్థితిలో ఉన్నాడు. ప్రేమ దేని వల్ల? బైబిల్ ఒక్కటే చెప్పింది ప్రేమ కొరకు. ఎంత గొప్పగా చెప్పిందంటే ప్రేమ కొరకు కొన్ని విషయాలు ఆలోచిస్తారు. ఎంత ప్రేమగా చెప్పిందంటే, ఎంత దేశభక్తి కొరకు చెప్పిందంటే బైబిల్, ఒకే ఒక బైబిల్ పరిశుద్ధ గ్రంథం ప్రేమ దేని వల్ల చాలా గొప్పగా ప్రేమ కొరకు చెప్పిందండి. క్రీస్తు కూడా ఈ లోకంలో ఏం చేశాడు? ఏం చూపించాడు? ప్రేమ. ఎన్ని పదాలు? ప్రేమ. ఎన్ని పదాలు? 2 పదాలని ప్రేమతో ప్రపంచాన్ని కుదిపేసిన మహనీయుడు ఎవరు? ఆలోచించండి. ప్రేమ అనే 2 పదాలతో ఒక్క యేసుక్రీస్తు ఈ ప్రపంచాన్ని ఏం చేశాడు? కుదిపేశాడు. ప్రేమ అనే 2 అక్షరాలతో కుదిపేయడు ఈ ప్రపంచాన్ని. ఆ ప్రేమ అనే పదానికి అందరూ సరెండర్ అయిపోయారు. ఈరోజు నేను మీరు ఆ ప్రేమ అనే ఆ 2 పదాలకే
సరెండర్ అయిపోయాం. క్రీస్తు పాదాల దగ్గరకు వచ్చి పడిపోయాం ఈరోజు మనం ప్రేమైన దేవుని వలన. చూద్దామండి. చూడండి ఆయన ప్రేమ, ఆయన దేశభక్తి కొరకు ఏం మాట్లాడాడో చూద్దాం ప్రేమైన దేవుని వలన అండి. కొన్ని విషయాలు చూద్దాం. అంటే బైబిల్ దేశభక్తి కొరకు చెప్పింది, ప్రేమ కొరకు చెప్పింది, ప్రోత్సహించింది దేశభక్తిని. ఆలోచించండి ప్రేమైన దేవుని వలన. చూద్దామండి, కొన్ని విషయాలు చూద్దాం అండ్ ఈ యొక్క మన భారతదేశం కూడా మిషనరీలు వచ్చారు లేదా? ఎవరో మిషనరీలు, ఎవరాలు మిషనరీలు? క్రైస్తవులేనా? మన భారతదేశం వచ్చి హాస్పిటల్ అండ్ స్కూళ్ళు ఎన్నెన్నో చేశారు. చూసారా? డెవలప్మెంట్ చేశారు లేదా? అభివృద్ధి చేశారు లేదా? మంచి చేశారా, చెడు చేశారా? మంచి చేశారు. మిషనరీలు వచ్చి ఏం చేశారు? మంచి చేశారండి. డెవలప్మెంట్ చేశారు మన దేశాన్ని, మంచి చేశారు, మంచి చూపించారు. మదర్ తెరిసా అండి ఒక ఆయన ఉమ్మేస్తే ఏం చేసిందండి? ఉమ్ము వేస్తే చేతితో పట్టుకుని ఏం చేసిందంట? దోసులతో ప్రేమని దేవుని వలన. చూడండి మదర్ తెరిసా, ఒకసారి ఆవిడ జీవితం చూడండి ప్రేమని దేవుని వలన. ఎలా అండి ఆ కుష్ఠరోగులకి పరిచయం చేస్తూ అండి ఎంత ఆదుకుందో చూడండి. ఎంత చక్కగా వాళ్ళని వాళ్ళ ఆరోగ్య విషయంలో కేర్ తీసుకుందో చూడండి. ఎంత చక్కగా పరిచయం చేసుకుందో చూడండి ప్రేమైన దేవుని వలన. మనమైతే అసహించుకుంటాం, అవును కదా? ఆవిడకి ఎక్కడదా ప్రేమ? మదర్ తెరిసాకి నాంది ఎవరు? గాంధీకి నాంది. మదర్ తెరిసాకి నాంది ఎవరు? గాంధీకి నాంది ఎవరు? యేసుక్రీస్తు. మదర్ తెరిసాకి అనేక మందికి నాంది ఎవరు? యేసుక్రీస్తు. మదర్ తెరిసాకి నాంది ఎవరంటే యేసుక్రీస్తు. ఆ ప్రేమ ఎక్కడ నేర్చుకుంది? బైబిల్. యేసుప్రభు కూడా ఏం చేశాడు? కుష్ఠరోగుల్ని అనేక మందిని ఆదుకొని దగ్గర తీసుకొచ్చి ప్రేమైన దేవుని వలన ప్రేమ చూపాడు. అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందిని బతికించాడు అండి. ప్రేమ, కరుణ, జాలి, దయ చూపించాడు. ఈ ప్రేమైన దేవుని వలన తెలుసుకుంది. ప్రేమ కొరకు మదర్ తెరిసా. ఎక్కడదా ప్రేమ? ఎందుకు అలా చేసింది? ఎవరు ఆధారం? ఆలోచించండి. ఎవరు నాంది ఆవిడికి? యేసు క్రీస్తు. ఎవరు రోల్ మోడల్గా పెట్టుకుంది ఆవిడ? యేసు క్రీస్తుని. ఎక్కడదా ప్రేమ ఆవిడికి? పెద్దోళ్ళు మిషనరీలు వచ్చారు వీళ్ళు ఒక దేశానికి, మన భారతదేశానికి ఎన్నెన్నో చేశారు. ఎక్కడదా ప్రేమ? ఏం ఉండబెట్టి ఏంటి డెవలప్మెంట్ చేశారు? డెవలప్మెంట్ చేయాలి దేశాన్ని, ప్రేమ చూపించాలా. ఆలోచించండి ప్రేమైన దేవుని. ఒక మదర్ తెరిసా కానీ అనేక మంది మిషనరీలు కానీ వచ్చి పాడు చేయలేదు మన భారతదేశాన్ని. ఏం చేశారు అండి? ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు అంటూ ఉంటారు. ఓకే, బ్రిటిష్ వాళ్ళు అంటే వ్యాపారం పని మీద వచ్చి దోచుకున్నారు. ఓకే, కాదంటలేదు. వాళ్ళు దొంగలే. నువ్వు ఒకసారి అంటే మేము వందసార్లు అంటావు. నువ్వు ఒకసారి అంటే బ్రిటిష్ వాళ్ళు దొంగలు అంటే నువ్వు ఒకసారి అన్నావు అనుకో, మేము వందసార్లు అంటాం. మేము ఒప్పుకుంటాం దొంగలే. ఓకే, వ్యాపారం పని మీద వచ్చారు, దోచుకున్నారు. ఓకే, అలాగని అందరినీ అలా దోచుకుంటారు అనుకోకూడదు. అలాంటి వాళ్ళే అందరూ క్రైస్తవులు అని అనుకోకూడదు ప్రేమైన దేవుని వలన. వాళ్ళు కొంత దోసుకున్నారు. మన భారతదేశంలో మరి ఎంత దోసుకుంటున్నారు మన భారతీయులు అండి? వాళ్ళకంటే ఎక్కువ దోసుకుంటున్నారు లేదు మరి మన భారతీయులు. సిస్ బ్యాంకుల్లోని, పెద్ద బ్యాంకుల్లోని దాచుకుంటున్నారు మన భారతీయులు. కోట్లు పడగలెత్తి పక్కనేసేస్తున్నారు సిస్ బ్యాంకుల్లో. వాళ్ళకంటే ఎక్కువ దోసుకుంటున్నారు లేదు మరి మన భారతీయులు. చూసారు ప్రేమైన దేవుని వలన? ఇంకా ఎక్కువ దోసుకుంటున్నారు వాళ్ళకంటే మన భారతీయులు ప్రేమైన దేవుని వలన. ఆలోచించండి. ఇప్పుడు చూద్దాం. అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. బైబిల్ ముందే చెప్పింది, లోకమును దేవుడు ఎంతో ప్రేమించును. అంటే లోకమనగా మనుషులు. దేవుడు ప్రేమించాడు, దేశభక్తి కొరకు చెప్పాడు, ప్రేమను చూపించాడు ప్రేమైన దేవుని వలన. బైబిల్ అంతా ప్రేమ. చూద్దాం, కొన్ని విషయాలు చూద్దామండి. ఇప్పుడు చూద్దాం కొన్ని విషయాలు ప్రేమైన దేవుని వలన. అంటే ఒక విషయం చూద్దాం. ఇంత చదువుకున్న యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. దేవుడు ఎంతగా ప్రేమించావయ్యా అండి, ఎంతగా ప్రేమించాడండి. వినాలండి. దేవుడు లోకమును అంటే మనల్ని, మనుషుల్ని, సర్వమానవాళ్ళని ఎంతగా ప్రేమించాడంటే తన ఒక కుమారుణ్ణి మరణమునకు వెనుతీయక సిలువ మాను మీదెక్కించి సర్వమానవాళ్ళ పాపముల నిమిత్తము ఆయన్ని బలి ఇచ్చాడు. ఆలోచించండి. ఎంతగా ప్రేమించవు తండ్రి అంటే అండి, ఎంతగా ప్రేమించవు తండ్రి అంటే ఆయన అంటాడు, నా ఒక కుమారుణ్ణి మరణమునకు వినుతీయక సిలువ మాను మీద ప్రపంచ మానవుల కొరకు నేను బలియాగము చేశాను.
నా కుమారుడిని నేనేం చేశాను? బలి ఇచ్చేసాను. బలియాగం చేసేసాను. అండి ఇప్పుడు దేవుడికి, తండ్రి అయిన దేవుడికి యేసుప్రభు ఇష్టమా? మన ఇష్టమా? చెప్పండి. తండ్రి అయిన దేవుడికి యేసుక్రీస్తు అంటే, తన కుమారుడు అంటే ఇష్టమా? మనం అంటే ఇష్టమా? అంటే ఎవరిష్టం దేవుడికి? చెప్పండి. మనమండి. మనం ఇష్టం కాబట్టే ఆయన్ని మరణానికి అప్పజెప్పాడు. ఆయన ఇష్టం అనుకో నేను అప్పజెప్పేసాను. ఆలోచించండి. మీరిష్టమా? యేసుప్రభు ఇష్టమంటే తండ్రి అయిన దేవుడికి, మీరు, నేనే యేసుప్రభుకి ఇష్టం. మనం ఇష్టం కాబట్టే ఆయన ప్రియ కుమారుని వదులుకున్నాడు. నీ చెయ్యి పట్టుకోవాలని చెప్పండి. నీ చెయ్య, నా చెయ్య పట్టుకోవాలని ఆయన చెయ్యి వదిలాడు. ఆలోచించండి. మనం ఇష్టం కాబట్టి ఆయన్ని బలి ఇచ్చేసాడు. ఒకవేళ ఆయన అంటే ఇష్టం అనుకో, నిన్ను నన్ను వదిలేసాను. ఆయన ఇష్టం అనుకో, ఆయన చెయ్యి పట్టుకొని మన చెయ్యి వదిలేసాను. కానీ ఆయన చెయ్యి వదిలేసాడు. ఆయన చెయ్యి ఎందుకు వదిలాడంటే మన చెయ్యి పట్టుకోవాలని. నా దేవా నా చెయ్య ఎందుకు విడిచుచున్నావు? అంటే కుమారుడు చెయ్యి ఏం చేశాడు? ఎవరు చెయ్యి పట్టుకోవాలని? మన చెయ్యి పట్టుకోవాలని. ఆయన అంటే ఇష్టమా? మనం అంటే ఇష్టం అంటే మనం అంటేనే ఇష్టం ఆయనకి. మనం ఇష్టం కాబట్టి ఆయన వదులుకున్నాడు. ఆయన ఇష్టం అనుకో మనం వదులుకుంటాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని వలన. ఎంతగా ప్రేమించవు తండ్రి అంటే, ఇదిగో నా కుమారుణ్ణి, ఒకగానొక కుమారుణ్ణి సిలువ మారు మీదకి ఎక్కించి నా కుమారుణ్ణి వదిలేసుకున్నాను. ఆయన చెయ్య విడిచిపెట్టేశాను. మీ చెయ్యి పట్టుకోవాలని అండి, మిమ్మల్ని నేను విమోచించాలని ఆయన్నే బలి ఇచ్చేశాడు. అంతగా ప్రేమించాడు అండి. మన తల్లి కానీ, మన తండ్రి కానీ, మన బంధువులు కానీ మన పాపముల నిమిత్తం ప్రాణం పెట్టారా? ఎవ్వరు. మన తల్లి కానీ, మన తండ్రి కానీ, మన బంధువులు కానీ ఎవ్వరు మన పాపముల నిమిత్తము ప్రాణము పెట్టలేదు. మరి పాపముల నిమిత్తం ప్రాణం పెట్టింది ఎవరు? యేసుక్రీస్తు. ఏమవుతావు నువ్వు నేను? ఏం చేసామేంటి? ఏం ఉద్ధరించాం? ఉద్ధరించమా? ఏం ఉద్ధరించలేదు. గొప్పవారమన్నా చెడ్డవారమని. గొప్పవారమని కాదు, చెడ్డవారమని. ఏం ఉద్ధరించలేదు. ఏదో మనం ఏదో అవుతామని కాదు, ఏదో చేసామని కాదు. ప్రేమ దేవుని వలన ఆలోచించండి. ఏమవుతాం మనం ఆయనకి? ఆలోచించండి. ఏం చేసాం? ఏం ఉద్ధరించాం? ఆలోచించండి ప్రేమ దేవుని వలన. బాగా ఆలోచించాలి ప్రేమ దేవుని వలన. అంటే ఆయన్ని మనందరి కొరకు వదిలేసుకున్నాడు. చూసారు ప్రేమ దేవుని? ఇతడు నా ప్రియ కుమారుడు. మామూలు కుమారుడు కూడా కాదు. ఎవరు? ప్రియ కుమారుడు. తన ప్రియ కుమారుణ్ణే వదిలేసుకున్నాడు. చూద్దాం. అంతగా దేవుడు లోకమును, మనల్ని, ప్రపంచ మానవాళిని ప్రేమించాడు. అందరూ తన కుమారుడు యందు పాపముల నిమిత్తం, అపరాధాల నిమిత్తం, పాపముల నిమిత్తము బ్రతికించబడాలని, ఆత్మ సంబంధంగా అండి రక్షింపబడాలని, ఆ నిత్య నరకానికి వెళ్ళకూడదండి. సర్వ మానవాళి నిమిత్తము ఆయన బలి యాగమయ్యాడు. బలిచ్చేశాడు. తండ్రి అయిన దేవుడు ఆయన్ని బలి సిలువ మరణానికి అప్పచెప్పాడు. ప్రేమ అంతగా ప్రేమించాడు. ఆలోచించండి. చూద్దాం. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం ప్రేమ దేవుని వలన అండి. యోహాను సువార్త చూడండి, బైబిల్ ఏం చెప్పిందో. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త అండి 13వ అధ్యాయం 34వ వచనం. చూడండి, యేసుప్రభు ఏం చెప్పాడు చూడండి అండి. ఈయన ఈ దేశస్థుడు కాదు, వేరే దేశస్థుడు. మీరు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, వేరే దేశాలకి సంబంధించిన వారు. మీరు విదేశాలకి సంబంధించిన వారు. మరి వస్తువులన్నీ ఎక్కడియండి? చెప్పండి. ప్రతి వస్తువు ఎవరు తయారు చేశారు? సెల్ ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, కంప్యూటర్ కానీ, ఏదైనా సరే ఎవరు కనిపెట్టారు? క్రైస్తవులు ప్రేమ దేను వాడుకుంటున్నారు లేదా? అన్నీ వాడేసుకుంటున్నాం. ఇది విదేశీ మతం అండి. ఏ మతం? మతం కాదు, క్రైస్తవ్యం మతం కాదు. క్రైస్తవ్యం మతం అని ఎక్కడా లేదు. క్రైస్తవ్యం మతం అని ఎక్కడా లేదు. క్రైస్తవ మార్గం అని ఉంది. ఏమనుంది? ఆ కాలమందు క్రీస్తు మార్గము గురించి, ఆ కాలమందు క్రీస్తు మార్గము గురించి అల్లరి రేగెను. మతం కొరకు అల్లరి రేగనుందా? క్రీస్తు మార్గము కొరకు, క్రీస్తు మార్గమును గురించి అల్లరి రేగెను. మార్గం ఉంది. ఓ దిక్కున, మరో దిక్కున ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. అంటే క్రైస్తవం ఏంటి? మతమా మార్గమా? మార్గం అండి. ఇప్పుడు రాజుపాలెం నుంచి రామచంద్రపురం వెళ్ళడానికి మార్గం కావాలా, మతం కావాలా? మతం తీసుకెళ్తుందా, మార్గం తీసుకెళ్తుందా? ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వెళ్ళాలంటే దానికి కావాల్సింది మతం కాదు, మార్గం. మార్గం తీసుకెళ్తుందా గమ్యానికి? మతం తీసుకెళ్తుందా?
మార్గం, దారే తీసుకెళ్తుంది, మార్గమే తీసుకెళ్తుంది, మతం తీసుకెళ్తుంది ప్రియమైన దేవుని వలన. ఆలోచించండి ప్రియమైన దేవుని వలన. చూడండి 13వ అధ్యాయము యోహాను సువార్త 34వ వచనం. మీరు ఒకరికొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరికొకరు ప్రేమింప. అబ్బా, ఎక్కడైనా ఉంది ఈ మాట? ఏ గ్రంథంలో అయినా ఈ మాట ఉందా? కనపడదు. లేదు ప్రియమైన దేవుని, కనపడదు ప్రియమైన దేవుని వలన. మీరు ఒకరికొకరు కలుసుకుంటున్నా ఉందా? ఒకరికొకరు ప్రేమించుకోండి, ఒక్కొక్కరు కలుసుకోండి, కొట్టుకోండి, చంపుకోండి, దూషించుకోండి, తిట్టుకోండి అని ఉందా? ఒకరి మందిలో ఒకరు పడగొట్టేసుకోండి, ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకోండి, ఒకరి గంధాలు ఒకరు కాల్ చేసుకోండి అని ఉందా? ఒకరి గంధాలు ఒకరు కాల్ చేసుకోండి, ఒకరి చర్చిలు ఒకరు మందిరంలో ఒకరు తగలబెట్టేసుకోండి, ఒకరొకరు కొట్టేసుకోండి, చంపేసుకోండి, కరిచేసుకోండి అని ఎక్కడ లేదు. బాగినాల ఒకరి గ్రంథాలు ఒకరు తగలబెట్టుకోండి, ఒకరి దేవాలయాలు ఒకరి దేవాలయాలు తగలబెట్టేసుకోండి, ఒకరికొకరు కొట్టేసుకోండి, ఒకరికొకరు చంపేసుకోండి, దూషించుకోండి, తిట్టుకోండి, హాని చేసుకోండి. లేదు, ఒకరికొకరు ప్రేమించుకోండి. చూసారా? ప్రేమించమంది బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ ఏమి చెప్పింది? పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్పింది? మనం పట్టుకున్న పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్పింది? ఒకరికొకరు ప్రేమించుకోండి, జాలి, కనికరం, దయ, దాక్షిణ చూపించుకోండి, గౌరవించుకోండి, అభిమానం చూపుకోండి. చూసి ఎంత బాగా చెప్పిందో? ప్రేమించుకోండి, అభిమానం చూపుకోండి, గౌరవించుకోండి, కరుణ, జాలి, దయ చూపించుకోండి, ఒకరికొకరు చక్కగా ఐక్యత గురించి చెప్పింది లేదా? సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. అంటే ఐక్యత కొరకు చెప్పింది, ప్రేమ కొరకు చెప్పింది, జాలి కొరకు చెప్పింది, గౌరవం కొరకు చెప్పింది, ఆప్యాయత కొరకు చెప్పింది. చదువుదాం. ఒకరికొకరు ప్రేమించుకోండి. మీరు ఒకరు ప్రేమ గలవారిన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని. చూసారండి? ఒకరికొకరు ప్రేమ గలవారే ఉన్న ఎడల అంటే ఏం కలిగి ఉండాలంట? ప్రేమ కలిగి ఉన్న ఎడల అంటే ప్రేమ కలిగి ఉండాలంట. అప్పుడు ఏమవుతామంటే మన అందరం ఆయనకి శిష్యులు అవుతామంట. నేను ప్రేమించిన ప్రకారంగా క్రీస్తు ఎలా ప్రేమించాడమ్మా? చెప్పండి. క్రీస్తు ఎలా ప్రేమించాడు? క్రీస్తు ఎవరిని ప్రేమించాడు? మనం ఎవరిని ప్రేమిస్తాం? చెప్పండి. ఎవరిని ప్రేమిస్తాం మనం? చెడ్డవారిని ప్రేమిస్తామా? లేదు, మంచివారినే ప్రేమిస్తాం అండి. మనల్ని పొగిడేవారిని ప్రేమిస్తాం, మనల్ని అభిమానించే వారిని ప్రేమిస్తాం. కానీ క్రీస్తు కొట్టిన వారిని, తిట్టిన వారిని, దూషించిన వారిని, ఆయన మీద బురద చల్లిన వారిని, నిందలేసిన వారిని, ఆయన సిలువ మరణానికి అప్పచెప్పిన వారిని, ఆయన మీద చటారులు వేసిన వారిని, కామెడీలు చేసిన వారిని, ఆయన దూషించిన వారిని, ఆయన పక్కలో బల్లంతో పొడిచిన వారిని, సిలువ మరణానికి అప్పచెప్పిన వారిని. అంటే ఆయన ఎవరిని ప్రేమించాడంటే చెడ్డవారిని ప్రేమించాడు. నేను ప్రేమించిన ప్రకారంగా ఆయన ఎలా ప్రేమించాడు అంటే నిస్వార్థంతో స్వచ్ఛమైన ప్రేమతో ఏం చేశాడు? ప్రేమించాడు. మనం కూడా స్వార్థంతో ప్రేమించాలా, నిస్వార్థంతో ప్రేమించాలా? నిస్వార్థమైన ప్రేమ కలిగి ప్రేమించాలా, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఏం చేయాలా? ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాడు? చెడ్డవారిని. అంటే మనం కూడా ఎవరిని ప్రేమించాలా? ప్రతి చెడ్డవారిని ప్రేమించాలి. ఆ స్థితిలో నుండి మనం ఒకప్పుడు ఆ స్థితిలోంచి వచ్చాం కాబట్టి, ఇప్పుడు స్థితి బాగుంది కాబట్టి వాళ్ళని ఏం చేయకూడదు? తూనీకరించకూడదు. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు అలాగే ప్రేమించండి. క్రీస్తు ఎలా ప్రేమించాడంటే ప్రేమైన దేని వలన ఆయన ప్రేమకి కొలతలు లేవు. అంతలా ప్రేమించాడు ప్రతి ఒక్కరిని. నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు, పాపుల్నే పిలవచ్చి తిని. అలాగే నీతిమంతులు ఉన్నారేంటి? కాదు. అలాగే నీతిమంతులు ఉన్నారని కాదు ప్రేమైన దేని వలన. ఆలోచించండి. ఏ భేదము లేదు. అందరూ పాపం చేస్తారు. అందరూ పాపం చేశారు కాబట్టి ప్రేమైన దేని వలన ఆ పాపాత్ములైన మనము ఆ క్రీస్తుని బట్టి నీతిమంతులుగా మనం మారుతున్నాం. ఆయన్ని బట్టి ప్రేమైన దేని. దాన్ని ఇంకా అందరూ వాడేసుకుంటున్నారు. ఇంకెప్పుడు పాతగా చింతక పట్టాడు, ఎప్పుడు దానికి ఏ భేదం లేదు. ఏంటి క్రీస్తులోకి వచ్చాక కూడా ఏ భేదం లేదు. అందరూ పాపం చేశారు అంటే క్రీస్తులోకి వచ్చాక కూడా పాపం చేస్తారంట.
పాపం చేయలేని వారు ఎవరు లేరంట బైబిల్లో చెప్పింది. అంటే అది అన్నట్లుగా ఉపాయం చేస్తున్నారు. నేను అన్నట్లు ఒకటే టాబ్లెట్ వేయచ్చమా? చెప్పండి. అన్నట్లు ఒకటే టాబ్లెట్ వేయకూడదు. అందరికి ఒకే సొక్క వేయకూడదు. ఈరోజు అందరికి ఒకే సొక్క వేస్తున్నారు, ఒకే టాబ్లెట్ వేస్తున్నారు. అది ఎప్పుడు గుర్తించే మాట? నువ్వు క్రీస్తులోకి రాకముందు వర్తించే మాట. ఇంక క్రీస్తులోకి వచ్చావు, ఇంక నువ్వు క్రీస్తులోకి వచ్చావు ప్రేమని దేని వల్ల ఆ మాట నీకు వర్తించదు. నువ్వు జాగ్రత్తగా బ్రతుకుని సరి చేసుకుంటూ ఉండాలా. క్రీస్తులోకి వచ్చాక కూడా బాగుంది, ఆ మాట ఏదో బాగుంది, బైబిల్లో చెప్పింది, ఏ భేదం లేదంటే అందరూ పాపం చేస్తారంట. ఆయన నమ్ముకున్న బాప్తిసం పొందేసిన తప్పు ప్రేమని దేని వల్ల ఆలోచించండి. అది ఎప్పుడు వర్తించేది? క్రీస్తులోకి రాకముందు వర్తించేది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. ఓకే, చేశారు, పాపం చేశారు. పాపం చేశాం కాబట్టి అది అంటే విడిచిపెట్టి ఇంకో నా యొద్దకు రండి, పరిశుద్ధత సంపాదించుకోండి, నా దగ్గర పరిశుద్ధత ఉంది. ఆలోచించండి. నేను పరిశుద్ధున్న ప్రకారంగా సమస్త విషయంలో మీరు పరిశుద్ధులై ఉండండి. చూసారా ప్రేమ దేని వల్ల? ఒకరికొకరు ప్రేమించుకోండి. నేను ఎలా ప్రేమించానో మీరు అలా ప్రేమించండి. దీన్ని బట్టి నా శిష్యులని తెలుస్తుంది. ఆలోచించండి ప్రేమ దేని వల్ల? అక్కడ ఏమన్నాడంటే ఒకరికి ఒకరు చెప్పండి కొట్టుకోమన్నాడా? కొట్టుకోమని చెప్పలేదు బైబిల్లో. బైబిల్ కొట్టుకోమని చెప్పలేదు, చంపకమని చెప్పలేదు, దేశించుకోమని చెప్పలేదు, పగలు పతికారులు ఇట్టుకోమని చెప్పలేదు. ప్రేమ దేని వల్ల? ఒకరి గంధంలాగా తగలబెట్టుకుని చెప్పలేదు. ఒకరి దేవాలయం ఒకరు పడగొట్టేసుకోండి, కాల్ చేసుకోండి, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోండి, ఒకరికొకరు ఖర్చుకోండి, తిట్టుకోండి, కొట్టుకోండి, చంపుకోండి అని ఎక్కడ లేదు. ఒకరికొకరు ప్రేమించుకోండి. అంటే ప్రేమ కొరకు ఏం చెప్పింది? మొట్టమొదట బైబిల్ చెప్పింది. బైబిల్ దేవుడు చెప్పాడు. మరి ప్రేమ కొరకు చెప్పలేదా? దేశభక్తి కొరకు చెప్పలేదా బైబిల్? ఆలోచించండి. ఇంకా చూద్దామండి. అంటే రోమపత్రిక చూసాం కదా. మొదట యోహాను సువార్త 3:16 చూసాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు? తన సిలువ మరణాన్ని తన కుమారుణ్ణి అప్పచెప్పాడు సర్వమానవాళికి. అదొకటైతే ఇక్కడ ఇంకో మీరు ఒకరొకరు ప్రేమించుకోండి. నేను ఎలా ప్రేమించానో మీరు కూడా అలా ప్రేమించండి. క్రీస్తు ఎలా ప్రేమించాడు? అందరినీ మనం ప్రపంచ మానవాళిని ప్రతి ఒక్కరిని, హిందువా, ముస్లింసా, జైనిస్టా, బుద్ధిస్టా, ఎవరైనా సరే అంటే క్రైస్తవులా, హిందువులా, ముస్లింసా, జైనిస్టా, బుద్ధిస్టా, ఎవరినైనా సరే ప్రపంచ మానవాళిని మనం ఏం చేయాలా? ప్రేమించాలా. బైబిల్ అందరినీ ప్రేమించమంది. ఒక దేశాన చెప్పండి, ఒక దేశాన, ఒక ప్రాంత ప్రజలన, ఒక దేశ ప్రజలన, ఒక మతానికి సంబంధించిన వారిన, ఒక కులానికి సంబంధించిన వారిన? నో. ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి దేశస్తులకి, 6 నేల మీద ఉన్న ప్రతి ఒక్కరిని బైబిల్ ప్రేమించమంది. బైబిల్లో సమానత్వం అనేది ఉంది. బైబిల్ ఏముంది? సమానత్వం ఉంది. బైబిల్ సమానత్వం ఉన్నది. దేశభక్తి కొరకు ప్రోత్సహించింది, ప్రేమ కొరకు మాట్లాడింది బైబిల్. ఏది దేశభక్తి? ప్రేమ దేని వలన? దేవుడు దేశభక్తి కొరకు ఏం చెప్పాడు? అసలు దేశం అంటే ఏంటి? దేశం అంటే ఏంటో తెలియదు. దేశభక్తి కొరకు ఏం చేస్తారు? మాట్లాడుతూ ఉంటారు. దేశం అంటే మనుషులయ్యా, మనుషుల్ని ప్రేమించాలా. అది మన దేశం అంటే మనుషులు, వాళ్ళని ప్రేమించడం దేశభక్తి. రెండాట్ల కొరకు ఏం చెప్పింది? బైబిల్ చెప్పింది. చూసారు ప్రేమ దేని వల్ల? ఇంకా చూద్దామండి. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం, మంచి విషయాలండి. అంటే ఇంకా బైబిల్ ఇంకా ఏం చెప్పిందంటే ప్రేమ దేని వల్లరా? ఇంకా కొన్ని విషయాలు చూద్దాం ప్రేమ దేని వల్లరా. తిమోతి పత్రిక అండి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనం. చూడండి ప్రేమ దేని వల్ల? 2వ అధ్యాయం ప్రారంభ వచనం అండి. క్రీస్తు చేసినందున్న ఒకసారి అండి 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనం అండి. చదవండి. క్షమించండి, మొదటి తిమోతి అండి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనం చూడండి. ఎక్కడ ఎంత బాగుంది మాట. మనము ఏ భక్తి? ఒకసారి సంపూర్ణ భక్తి. ఏ భక్తి ఉండాలా? భక్తి కొరకు ఏం చెప్పింది? ఏది చెప్పింది? భక్తి కొరకు ఏ గ్రంథం చెప్పింది? భక్తి కొరకు ఏ గ్రంథం చెప్పిందండి? పరిశుద్ధ గ్రంథం బైబిల్. అక్కడ ఏమనుంది? సంపూర్ణ భక్తియు. అంటే 2 ఉండాలా. దేశభక్తి ఉండాలా, దేవుని ప్రేమ భక్తి కూడా ఉండాలి. ప్రేమ దేని వల్ల? ఆ దేశ భక్తి అనేది ఉండాలా, అలాగే బైబిల్ భక్తి అనేది కూడా ఉండాలి. 2 ఉండాలా.
రెండు ఉండాలి ప్రేమ దేవుని వాళ్ళరా. చూడండి, చదవండి. మనము సంపూర్ణ భక్తియు అంటే సంపూర్ణ భక్తి కలిగి ఉండమని బైబిల్ చెప్పిందా లేదా? సంపూర్ణ భక్తి అరకొలత చెప్పండి. అరకొలత కాదు, సంపూర్ణ భక్తి అంటే సంపూర్ణ భక్తి కొరకు ఏది మాట్లాడిందంటే ప్రేమ దేవుని బైబిల్ మాట్లాడింది. భక్తి కొరకు మాట్లాడింది, దేశభక్తి కొరకు మాట్లాడింది, దేవుని భక్తి కొరకు కూడా మాట్లాడింది. సంపూర్ణ భక్తియు భక్తులు ఏముండాలంట? ఒక్కసారి నమ్మకం చూడండి. భక్తులు ఏముండాలా చెప్పండి? ఏముండాలా? మాన్యత, స్వచ్ఛమైన మాన్యత ఉండాలంటే ప్రేమైన దేవుని వాళ్ళారా. ఇది ఉందనుకోండి సంపూర్ణ భక్తి, ఆ భక్తి నాణ్యమై ఉందనుకోండి, కొడతామా? తిడతామా? గ్రంథాలు తగలబెడతామా? దేవాలయాలు కూల్చేస్తామా? చంపేస్తామా? చిత్రహింసలు పెడతామా? భక్తి, దేవుని భక్తి ఉంటే, దేశభక్తి ఉంటే ప్రేమైన దేవుని వలరా, ఆ భక్తి కూడా మాన్యత కలిగి ఉంటే ప్రేమైన దేవుని వలరా, కొట్టము, తిట్టము, చంపము, దేశించము, చిత్రహింసలు పెట్టము, గ్రంథాలు తగలబెట్టం, దేవాలయాలు కూల్చేయం. మాదే గొప్పది అనం, మాదే గొప్పది, మాదే దేశభక్తి, మాదే గొప్పది, మాకే ఉంది అన్న మాటలు రావు ప్రేమైన దేవుని వలన. సమానత్వం చూపిస్తాం. ఒకటి అండి, సంపూర్ణ భక్తియు నాణ్యతయు. చదవండి, కంటిన్యూ అన్నమాట. నాణ్యత కలిగి నెమ్మదిగాను, ఏనండి, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, చూసారా అండి, మనుషులు కొందరి కొరకు అనుందా? మనుషులు అందరి కొరకు, సర్వ మానవాలు, 6 నేల మీద ఉన్న సర్వ మానవాల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెయ్యవలెను అండి. మనుషులందరి కొరకు ఏం చేయమంటుంది బైబిల్? చెప్పాలా? ప్రార్థన. మనుషులందరి కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు, సర్వ మానవాల కొరకు, ప్రపంచ మానవాల కొరకు బైబిల్ ఏం చెప్పిందంటే ప్రార్థన చేయండి. కొందరు అందరి కొరకు ప్రార్థన చేస్తారు, వాళ్ళ కొరకే ప్రార్థన చేసుకుంటారా బయట వారు? కొందరు వారి కొరకే ప్రార్థన చేసుకుంటారు. కానీ క్రైస్తవుడు వాళ్ళ కొరకు చేయడు, అందరి కొరకు, దేశం కొరకు, దేశ ప్రజల కొరకు, నాయకుల కొరకు, రాజుల కొరకు, సర్వ మానవాల కొరకు అండి, ప్రపంచ మనుషుల కొరకు, ప్రపంచ దేశాల కొరకు, 6 నేల మీద ఉన్న అన్ని దేశాల కొరకు, అన్ని మనుషుల కొరకు ఏం చేస్తాడు క్రైస్తవుడు? ప్రార్థన చేస్తాడండి. క్రైస్తవుడే చేస్తాడు ప్రార్థన. కానీ ఎవరికాలే వాళ్ళ చేసుకుంటారు, వాళ్ళు బాగుండాలని. అనుదినం ప్రతి క్షణం మెలకువగుండి ప్రార్థన చేసేది ఎవరు? అందరూ బాగుండాలని. క్రైస్తవుడు బైబిల్ ఏం చెప్పింది? అందరి కొరకు ప్రార్థన చేయమంది. అందరి కొరకు, అందరి కొరక? అందరి కొరకండి, అందరి కొరకు. భక్తి కొరకు చెప్పింది. మాన్యత ఉండాలంట, సంపూర్ణ భక్తి ఉండాలంటే. మళ్ళీ చూడండి, భక్తి కొరకు మాట్లాడింది, దేశభక్తి కొరకు మాట్లాడింది, బైబిల్ భక్తి కొరకు మాట్లాడింది, ప్రేమ కొరకు మాట్లాడింది. బైబిలే మాట్లాడింది, ఏది మాట్లాడలేదు. బైబిల్ దేశభక్తి ఉంది, దేశభక్తి కొరకు బైబిల్ చెప్పింది, దేవుని భక్తి కొరకు చెప్పింది, ప్రేమ కొరకు చెప్పింది. ఒరే, దేశం అంటే ఆ రంగుకి సంబంధించింది కాదు, వస్త్రానికి సంబంధించింది కాదు, కులానికి, మతానికి, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. దేశం అంటే అది మనుషులు. దేశం అంటే మనుషులు అని బైబిల్ చెప్పింది. ప్రజలకి ఎలా అర్థమైంది? దేశం అంటే అదొక వస్త్రం అని, అదొక రంగు అని, అదొక మతం అని, అదొక కులం అనుకుంటున్నారు, ఒక చెట్టు, ఒక మొక్క అనుకుంటున్నారు, ఇలా ఎన్నెన్నో అనుకుంటున్నారు ప్రేమ దేవుని వలన. కానీ బైబిల్ క్లారిటీ ఇచ్చింది. ఏది దేశభక్తి, ఏది దేశభక్తి, ఎవరిది దేశభక్తి అంటే, ఎవరిది దేశభక్తి ఎవరికి ఉందంటే ఇంకో బైబిల్ మనకి చెప్పింది ప్రేమ దేవుని వలన. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం ప్రేమ దేవుని వలన. ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. లేవియాకాండము 19వ అధ్యాయం 13వ వచనం చూడండి. బైబిల్ ఇంకెలా చెప్పిందో చూడండి. లేవియాకాండము 19వ అధ్యాయం 13వ వచనం. లేవియాకాండము 19వ అధ్యాయం 13వ వచనం. నీ పొరుగు వారిని, చూసారండి అమ్మా, పొరుగు వారిని ఏం చేయకూడదు అంటే, క్రైస్తవుడు ఎవరైనా హింసిస్తాడా? నిజం చెప్పండి, క్రైస్తవుడు ఎవరిని హింసించడు, చిత్రహింసలు పెట్టడు, రక్తాలు వచ్చేలాగా
కొట్టడు, చంపడు. నిజమా కాదా? క్రైస్తవుడు క్రైస్తవుడు జీవం గల దేవుని నమ్ముకున్న బిడ్డ రక్తాలొచ్చులా కొట్టడండి. నిజమైన క్రైస్తవుడు రక్తాలొచ్చులాగా కొట్టడు ప్రియమైన దేవుని వలన. అండ్ దేశించడు, దూషించడు, చంపడు, చిత్రహింసలు పెట్టడు. అక్కడ ఏమన్నాడు మళ్ళీ చదవండి. నీ పొరుగు వారిని హింసింపకూడదు. చెప్పండి, హింసించమన్నాడా? హింసించొద్దు అన్నాడు. మరి రోజు ఏం చేస్తున్నారు? హింసిస్తున్నారు. ఇదిగో ఈ పేరు అనాలా, ఈ పేరు అనకపోతే ఈ పేరు నీ నోట అంటే ఈ పేరు రావాలా, ఈ పేరు రాకపోతే కొడుతున్నారండి. ఈ పేరు అనాలా, ఆ పేరు అనలేదని కొడేస్తున్నారు, చంపేస్తున్నారు. మరి అదేం ఆనందమో? ఆ నోటంటే ఆ పేరు అనాలంట. ఆ పేరు అనకపోతే కొడుతున్నారు, తిడుతున్నారు, చంపుతున్నారు, చిత్రహింసలు పెడుతున్నారు, దేశిస్తున్నారు. ఆ పేరు అంటే వాళ్ళకి ఆనందం, మహానందం. అదేంటో మరి, అదేం భక్తి? ఆలోచించండి ప్రియమైన దేని వల్ల. ఆ పేరు నోటంటూ వచ్చేదాకా చూస్తున్నాం కదా మన వీడియోలో, అనేక విషయాలు చూస్తున్నాం. నువ్వు ఆ మాట అనాలా, ఆ మాట అనకపోతే చంపేస్తున్నారు, చంపేరు కూడా ఆ మాట అనకపోతే. ప్రియమైన దేని వల్ల ఆ మాట అనాలంట, వాళ్ళ దాంట్లో ఉన్న మాట అనాలంట. అనకపోతే చంపేస్తారంట, ద్వేషిస్తారంట, దూషిస్తారంట. ప్రేమ చాలా చిత్రహింసలు పెడుతున్నారండి. ఇంకా ఏమన్నాడండి? నీ పొరుగు వారిని హింసింపకూడదు. చూడండి, బైబిల్ హింసించొద్దని చెప్పింది బైబిల్. వాణ్ణి దోచుకొనకూడదు. కూలి, వాడిని కూలి, కష్టపడిన కూలి, సాయంకాలం దాకా కష్టపడతారు కదా, కూలి మర్నాటి వరకు నీ అద్ద ఉంచుకోకూడదు. పిల్లలు పెడతా అనుకుంటాం, ఒకేలా నీ అద్ద ఉంచుకోకూడదు. అంటే అంత మంచి విషయాలండి బైబిల్లో. చూడండి, తీసించకూడదు, దూషించకూడదు, చంపకూడదు, కొట్టకూడదు. కూలి కూడా నీ దగ్గర ఉంచుకోకూడదు. కష్టజీతం సాయంత్రానికి ఇచ్చేవాళ్ళ. ఇంకా ఇంకా చూడండి, అన్ని మంచి విషయాలు చెప్పింది బైబిల్ అండి. అబ్బా, చెవిటని తిడతామా తిట్టమా? చెవిటని ఏమంట? సౌండ్ పేకర్ ఏదో అంటారు ఏంది, ఏమంటారండి? ఏదో అంటారు. ఇంకా చూడండి, చెవిటోని ఏం చేస్తాం మనం? తిడతాం ప్రేమంతే. కానీ చెవిటోని కూడా ఏం చేయకూడదు, అడిగి కనబడదు కదా, నువ్వు ఇష్టసరంగా తిట్టకూడదు. చెవిటి వాడిని తిట్టకూడదు. అబ్బా, గుడ్డు వాడిని దుట, నీ కాలు అడ్డం వేయకూడదు. గుడ్డు వచ్చాడు అనుకోండి, ఒకడు కాలు అడ్డం పెడతాడు, ఎటకారం అంటే ముందుకు ఇలా జారిపోతాడని. అదే ఒక ఆనందం, అటు పడిపోతే ఈడు ఆనందం పడుతూ ఉంటాడు. చూడండి, ఇలాంటి క్రూరమైన మనుషులు ఉన్నారు లోకంలో. దేవుడు ముందే రాయించాడు, గుడ్డువాడికి కాలు అడ్డు పెట్టకూడదు, చెవిటి వాడిని తిట్టకూడదు. నువ్వు నీ దేవునికి భయపడవలేను, నేను యెహోవాను. అన్యాయపు తీర్పు. చూడండి, ఎన్ని మంచి మాటలండి, ఎన్ని ఆనుముత్యాలండి బైబిల్లో. ఎన్ని ఆనుముత్యాలు. దేశభక్తి ఉందా లేదా? ప్రేమించమందా లేదా? మరి ప్రేమ లేదు. క్రైస్తవుడికి ప్రేమ లేదంటారేంటండి? క్రైస్తవుడికి దేశభక్తి లేదంటారేంటండి? క్రైస్తవుడికి దేశభక్తి ఉంది. దేశభక్తి కొరకు బైబిలే చెప్పింది. ప్రేమ లేదంటున్నారండి? ప్రేమ కొరకు బైబిలే చెప్పింది. చూడండి ఎలా చెప్తున్నాడు అక్కడ. గుడ్డువాడికి కాలు అడ్డం పెట్టకూడదు, చెవిటి వాడిని తిట్టకూడదు, అంటే కూలి ఉంచుకుని బాధ పెట్టకూడదు, దేశించకూడదు, దూషించకూడదు, కొట్టకూడదు, చంపకూడదు. ఇంకేమంటున్నాడు? అన్యాయపు తీర్పు తీర్చకూడదు, న్యాయమైన తీర్పు తీర్చాలా. అన్యాయపు తీర్పు తీర్చకూడదు అండి. నీతిమంతుల్ని దుష్టుల్ని నీతిమంతులుగా చేయకూడదు. ఆలోచించండి, నీతిమంతుల్ని దుష్టులుగా చేసేస్తారు, దుష్టుల్ని నీతిమంతులుగా మార్చేస్తారు. ఏం పుచ్చుకుని? లంచం అండి. లంచం కూడా తీసుకోవద్దని బైబిల్ చెప్పింది తెలుసా అండి? లంచము దుష్టి గలవానికి గ్రుడ్డిదనము కలుగు చేస్తుందంట. లంచం ఏం చేస్తుందంట? దుష్టి గలవానికి గ్రుడ్డిదనం కలుగు చేస్తుందంట. ఎప్పుడైతే చేతడి బొమ్మ లంచం ఇచ్చేసామో ఆడు నీతిమంతుని దుష్టుని నీతిమంతుడిగా మార్చేస్తాడు. చూసారు ప్రియమైన దేని వల్ల? ఏమెత్తని? లంచం ఎత్తేని, చేయి తడుపుతేని. కానీ బైబిల్ కూడా లంచము కూడా పుచ్చుకోకూడదు. లంచము ఒక మనిషిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. దుష్టి గలవానికి గుడ్డిదనం కలుగ చేస్తుంది. లంచం పుచ్చుకోకూడదు. కుంటువాడికి లేదా గుడ్డివాడికి కాలు అడ్డం పెట్టకూడదు అండి. చెవిటివాడిని తిట్టకూడదు, దూషించకూడదు. పరదేశుల్ని చేర్చుకోండి. పరదేశులను కూడా ఏం చేయమన్నాడు దేవుడు? చెప్పండి. ఓ ఇశ్రాయేలులారా, మీరు ఐగుప్తులో పరదేశులుగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఏం చేశాను నేను? చెప్పండి. ఐగుప్తులో మీరు పరదేశులుగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఏం చేశాను? చేర్చుకున్నానా? ఎవరైనా పరదేశస్తులు వచ్చారంటే వాళ్ళు ఏం చేయాలి? మీరు గింటి వేయకూడదు. పరదేశులను ఏం చేయాలి? చేర్చుకోండి. ఆలోచించండి, పరదేశులను ఏం చేయాలా? చేర్చుకోండి. మీ దగ్గర చేర్చుకోండి పరదేశులు. అది మా దేశస్తుడు కాదు, తప్పు. దేవుడు అది అన్నాడు, వీడు మా దేశస్తుడు కాదు, నేను మా దేశస్తుని ప్రేమిస్తాను, మా కులస్తుని ప్రేమిస్తాను, మా మతస్తుని ప్రేమిస్తాను,
మా ప్రాంతమును ప్రేమిస్తాను. కాదు, కాదు. పరదేశులను కూడా మీరు ఏం చేయాలా? పరాయి దేశస్తులను ఏం చేయాలా? ఓ ఇశ్రాయేలులారా, మీరు ఐగుప్తులో పరాయి దేశంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏం చేశాను? చేర్చుకున్నానా? మీరు కూడా ఎవరైనా పరాయి దేశం నుంచి మీ దేశం వచ్చారనుకో వాళ్ళు ఏం చేయకూడదు? చేర్చుకోవాలా? అంటే బైబిల్ ఏం చెప్పింది? ప్రతి దేశ ప్రజల్నే ప్రేమించమంది. ప్రతి కులస్తుల్ని, మతస్థుల్ని, ప్రతి ప్రాంతం వారిని, ప్రతి మనిషిని, ప్రతి దేశంలో ఉన్న ప్రజల్ని ఏం చేయమంది బైబిల్? చేర్చుకోమంది, ప్రేమించమంది. ఇంకేమన్నాడు చూడండి. ఇంకేమన్నాడు? భేదవాడని భేదవాడని, పక్షపాతము, ఇందా చెప్పాను కదా, తక్కువ కులవాడని, దళితుడని, ఆ కుండలో నీళ్ళు తాగాడని ఏం చేశాడు? కొట్టి మాస్టరు చంపేశాడు. అక్కడ ఏమైనా ఉంది? భేదవాడని పక్షపాతము చూపకూడదు. భేదవాడని, తక్కువ కులముడని, దళితుడని, కింద స్థాయిలో ఉన్నాడని, చిన్న కులస్తుడని, పేదవాడని, ఎవరు లేరని ఏం చేద్దాంది? పక్షపాతం చూపకూడదు. అంటే పక్షపాతం చూపొద్దని చెప్పిందా లేదా? లంచం పుచ్చుకోకూడదని చెప్పిందా? ఎన్నెన్నో ఉన్నాయండి ఆనిముత్యాలు. అలాంటి పరిశుద్ధ గ్రంథం మనం పట్టుకున్న పరిశుద్ధ గ్రంథం. ఇప్పుడు చెప్పండి, గొప్పవాడని మనం ఎవరి మీద అభిమానం చూపిస్తాం? గొప్పవాళ్ళ మీద. సరే, మనం ముఖం చూసి పెట్టేస్తాం, అవునా కదా? ముఖం చూసి మానవాళ్ళ మీద మనం ముఖం చూసి పెట్టేస్తాం. దేవుడు అది అంటున్నాడు, ముఖం చూసి పెట్టేయొద్దు. నేను ముఖం చూసి పెట్టేయను అంటాడు దేవుడు. అందరిని ఈక్వల్గా సమానంగా చూస్తాను, మీరు కూడా సమానంగా ఈక్వల్గా సమానంగా చూడండి. మనం ముఖం చూసి పెట్టేస్తాం ప్రేమ దేని వరకు. కానీ దేవుడు అలా మనలాంటుడు కాదండి. దేవుడు మనలాంటుడు కాదైనా. చూడండి, ఇన్ని ఆనిముత్యాలు ఉన్నాయండి. బైబిల్ ఇన్ని ఆనిముత్యాల కొరకు చెప్పింది, దేశభక్తి కొరకు చెప్పింది, దేవుని భక్తి కొరకు చెప్పింది, ప్రేమ కొరకు చెప్పింది. ఎదురుల పట్ల ఎలా ప్రేమ చూపించాలో, గౌరవం ఇచ్చాలో, అభిమానం చూపించాలో ఎన్ని ఆనిముత్యాలు చెప్పింది బైబిల్. ఎవరికి దేశభక్తి ఉంది? ఎవరికి దేశభక్తి ఉంది? ఎవరిది దేశభక్తి? అసలు దేశభక్తి అంటే ఏంటి చూసారా ప్రేమ దేని వల్ల? ఇంకా న్యాయమును బట్టి నీ పొరుగువానికి న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలేను. ఇంకా నీ ప్రజలలో కొండుమలాడుచు. అబ్బా, సో నేను చెప్పాడండి, ఇంటింటికి తిరిగి ఏం ఆడదంటున్నాడా? కొండ ఇంటిని తిరిగి ఆ ఇంటి అంటించేసి, ఈ ఇంటికి వచ్చి ఈ ఇంటి అంటించేసి, ముసలమ్మ ముచ్చట్లు చూసారా? అక్కడికి వెళ్ళి ఆ ఇంటిని దించేసి, అక్కడికి వచ్చి ఈ ఇల్లు అంటించేసి, ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ అండి. ఏం పెట్టకూడదు? కొండములు పెట్టద్దు. బైబిల్ ఒక మనిషి అండి స్వచ్ఛమైన జీవితం కలిగి ఉండాలంటే, మంచి బ్రతుకు కలిగి ఉండాలంటే, విలువలు కలిగి బతకాలంటే ఒక మనిషి బైబిల్ ఎన్ని ఆనిముత్యాలు చెప్పిందో చూడండి. ఒక మనిషి స్వచ్ఛమైన జీవితం కలిగి, యథార్థమైన బ్రతుకు జీవితం కలిగి, ప్రేమ దేని వల్ల బ్రతకాలని బైబిల్ ఎన్ని ఆనిముత్యాల వరకు చెప్పిందో చూడండి. ఎక్కడున్నాయి ఈ మాటలు? ఏ గ్రంథం చెప్పింది? ఏ గ్రంథం వివరించింది? ఏ గ్రంథంలో ఉన్నాయి? ఏ గ్రంథం చెప్పింది? ఏ గ్రంథం వివరించింది? ఎక్కడ కనిపిస్తాయి మనకి? ఎక్కడ కనపడవు ఈ ఆనిముత్యాలు. చూడండి ఎన్ని ఆనిముత్యాలు ఉన్నాయో. ఇంకా నీ సహోదరునికి ప్రాణహాని చెయ్యకూడదు, నేను యెహోవాను. చూసారు ప్రియమంది? ఇప్పుడు ఎన్నో చెప్పండి, చివరిగా ముగించేద్దాం. ఒకటి, దూషించకూడదు అండి. ఒకటి ఏంటి? ఫస్ట్ చెప్పండి, ఒకటి హింసింపకూడదు, దోచుకొనకూడదు, కూలి రేపిస్తాను ఎల్లుండిస్తాను అనకూడదు, చెవిటివాడిని తిట్టకూడదు, గుడ్డివాడి కాలు అడ్డం పెట్టి అన్ని ఏలం చేయకూడదు, దేవునికి భయపడాలా అని ఒకసారి అండి. ఎవరికి భయపడాలమ్మా? దేవుని భయపడాలని కూడా దేవుడే తన గ్రంథంలో రాయించాడు. మన కుక్కకి భయపడతాం, నల్లకుక్కకి, తెల్లకుక్కకి, కరెంటుకి అండి, బల్లికి, పాముకి, ప్రతిదానికి భయపడతాం లేదా? భయపడతాం. గాలికి, నీరుకి, కరెంటుకి, కుక్కకి, నక్కకి అండి, పురుగుకి, అన్నిటికి భయపడతాం. కానీ మనిషి ఎవరికి భయపడ్డు? దేవుడికి భయపడ్డు. కానీ బైబిల్ చెప్తుంది దేవుడికి భయపడండి. అందుకనే ఒక దిక్కున పేర్లు చూస్తూ ఉంటాను, దేవుడు ఉన్నాడు జాగ్రత్త, దేవుడు ఉన్నాడు జాగ్రత్త. మనులు బెల్లరు అంటారు, దేవుడు ఉన్నాడు జాగ్రత్త. బైబిల్ చెప్పింది నేను ఉన్నాను జాగ్రత్త, మీరు నాకు భయపడాలా. ఎవరని చెప్పారా? లేదండి. ఇంకా దేవుడికి భయపడితే ఏముంటుంది? భక్తి ఉంటుంది. దేవుడు భయపడ్డాం అనుకోండి, భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. భక్తి ఉంటే ప్రార్థన జీవితం ఉంటుంది. అన్నీ ఉంటే
జీవితాలు బాగుంటాయి. ఈరోజు ఎక్కడుంది చూడండి లోకంలో ఎవరు దేవుడికి భయపడుతున్నారు? దేవుడు భయపడతలేదు కాబట్టే భయం లేదు. భయం లేదు కాబట్టే భక్తి లేదు. భక్తి లేదు కాబట్టే ప్రార్థనా జీవితం లేదు. ప్రార్థనా జీవితం లేదు కాబట్టే బ్రతుకులు అలాగ ఉన్నాయి ఈరోజు. ఏదో సెలామిన అయిపోతున్నారు. మేము పట్టుకుని కుందేలుకు మూడే కాళ్ళు, మాదే రైటు, మాకే భక్తి, మాకే దేశభక్తి ఉంది. చూసారా? ఇలా చలామణి అయిపోతున్నారు ప్రియమైన దేవుని వలన. ఇంకా చివరిగా అన్యాయపు తీర్పు తీర్చకూడదు, భేదవాడని పక్షపాతం చూపకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు, న్యాయమును బట్టి పొరుగువాడిని తీర్పు తీర్చవలెను, నీ ప్రజలలో కొండుమలాడుచు ఇంటింటికి తిరగకూడదు, సహోదరులకు ప్రాణహాని చేయకూడదు, నేనే యెహోవాను, మీ హృదయములు నీ సహోదరుని మీద పాగా క్రైస్తవుడు పగ పెట్టాడండి. క్రైస్తవుల్లో ఉండవండి ఇటువంటి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ ఆనముత్యాలకి అండి యాంటీగా ఏది క్రైస్తవులో ఉండవు ప్రియమైన దేవుని వలన. ఆలోచించండి, ఈ ఆనిముత్యాలన్నీ క్రైస్తవులో మనకు కనిపిస్తాయి. అందువల్ల క్రైస్తవుడు ఉన్నాడు కాబట్టే ఈ ప్రపంచం ఎలా ఉందో తెలుసండి. 3 రంగుల జెండాలు ఉంటాయి కదండి, మధ్యలో ఏముంటుంది? వైటు. చూడండి ఎలా కలిసి ఉన్నామో చూడండి ప్రియమైన దేవుని వలన. మధ్యలో ఎవరున్నారా? క్రైస్తవులు ఉండబట్టి దేశం ఎలా ఉంది. క్రైస్తవే ఈ ప్రపంచానికి దిక్కు. క్రైస్తవులే ఈ ప్రపంచానికి దిక్కు. క్రైస్తవులే కానీ లేరనుకో ఇంకా అంతే. విషయం చెప్పిన క్రైస్తవులు లేకపోతే మొత్తం నాశనం అయిపోద్దని అనడానికి బైబిల్లో మాట చెప్పనండి. అబ్రహాం అంటాడు దేవుడితోటి, దేవా 10 మంది ఉంటే 20 మంది ఉంటే ఎలా అంటే 50 అని చెప్తాడు. 50 మంది ఉంటే 40 మంది ఉంటే 30 మంది ఉంటే క్షమింతాను. ఆలోచించండి ప్రియమైన దేవుని వలన. అంటే నీతిమంతుడు ఎవరు కనిపించారు? లోతు అక్కడే నీతిమంతుడిగా కనిపించాడు. ఆ ఒక్కనే తప్పించి అందరిని ఏం చేశాడు చెప్పండి? సొదొమ గొమొర్రా అందరినీ కాల్చేశాడు. అంటే అక్కడ అర్థం చేసుకోవాలా, 50 మంది ఉంటే ఓకే, 40 మంది ఉంటే ఓకే, 40 మంది 50 మంది 30 మంది ఉన్నా నేను ఏం చేస్తాను వాళ్ళని బట్టి ఓకే. అంటే ప్రియమైన దేవుని వల్ల ఈరోజు క్రైస్తవులు ఉండబట్టే, ఎంతమంది క్రైస్తవులు ఉండబట్టే మనల్ని బట్టి ఏం చేస్తున్నాడు? ఉంచుతున్నాడు. అది క్రైస్తవులే లేకపోతే ప్రియమైన దేవుని వలన ఆ క్రైస్తవులే ఈ దేశానికి దిక్కు. ప్రియమైన దేవుని వలన క్రైస్తవుడే లేకపోతే ఏంటి సుఖ సంతోషాలతో ఉంటుంది ప్రపంచం, హ్యాపీగా ఉంటుందా? ఆలోచించండి ప్రియమైన దేవుని వలన క్రైస్తవుడు ఉన్నాడండి. ఈ ప్రపంచం వెనకాల క్రైస్తవులు ప్రార్థనలు ఉన్నాయి. ముఖ్యంగా ఆలోచించండి, క్రైస్తవ ప్రార్థనలు ఉన్నాయి ఈ ప్రపంచానికి వెనకాల, మనుషుల వెనకాల ప్రియమైన దేవుని వలన. ఇంకా ఓ మాట చూసి ముగించేద్దామండి. మత్తయి సువార్త చివరిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 43, 48 చివరిగా ఆ మాట చూసుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త చివరిగా ఆ మాట చూసుకుని ముగించుకుందాం ప్రియమైన దేవుని వలన. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును దేశించమని. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును దేశించమన్న మాట మీరు విన్నారు కదా. 48 వచ్చేయండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. అంతేనండి. 43 చదివినది త్వరగా. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును దేశించి చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీ పరలోకమందు మీ తండ్రికి మీరు కుమారులైనట్లు మీ శత్రువులను అని శత్రువులను ఏమని చేయమంది? శత్రువుల్ని ప్రేమించమంది. ఇంకా మిమ్మును హింసించిన వారి కొరకు ప్రార్థనలు చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుడిని ఉదయింపచేస్తున్నాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కుమ్మరిస్తున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా. చాలండి. చూసారండి, మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమించకండి. నేను మా క్రైస్తవుల్ని ప్రేమిస్తాను, మా ఇదుల వాళ్ళని ప్రేమిస్తాను, మా దేశం వాళ్ళని ప్రేమిస్తాను,
మా కులం వాళ్ళని ప్రేమిస్తాను, మా మతం వాళ్ళని ప్రేమిస్తాను. ఇలా అనకూడదు. ఎవ్వరు అనకూడదు. క్రైస్తవుడు అనకూడదు, హిందువు అనకూడదు, ముస్లిమ్స్ అనకూడదు, ఎవ్వరు అనకూడదు. అందరిని ఏం చేయాలా? ఒక్కటిగా ఉండి అందరిని ఏం చేయాలా? సమానంగా ప్రేమించుకోవాలా, సహాయం చేసుకోవాలా, అభివృద్ధి చేసుకోవాలి మన దేశాన్ని. ఏది కొద్దిమందో చూసుకోవాలా, ఐక్యత కలిగి ఉండాలా. చూసారా? మీరు ప్రేమించిన వారిని ప్రేమించిన యెడల అంటే మీ కులం వాళ్ళని ప్రేమిస్తారా? మీ మతం వాళ్ళని ప్రేమిస్తారా? మీ ఈదుల వాళ్ళని ప్రేమిస్తారా? మీ ప్రాంతం వాళ్ళని ప్రేమిస్తారా? నో, అలా కాదు. అందరిని అందరూ ఐక్యత కలిగి ఉండి, సమానత్వం కలిగి ఉండి, చక్కగా ప్రేమానురాగాలు కలిగి ఉండండి అని బైబిల్ చెప్పిందా లేదా? ఇప్పుడు చెప్పండి. ఏది దేశభక్తి? ఏది దేశభక్తి? మనుషులందరిని ప్రేమించడమే చెప్పండి దేశభక్తి. ఏది దేశభక్తి? ఎవరిది దేశభక్తి? ఎవరిదయ్యా దేశభక్తి? ఎవరిలో ఉంది దేశభక్తి అంటే క్రైస్తవులోనే ఉంది, బైబిల్లోనే మనకి కనిపిస్తుంది. ఏది దేశం అంటే మనుషులు, వాళ్ళని ప్రేమించడమే దేశభక్తి. దేశం అంటే మనుషులు, ఒకటి దేశం అంటే మనుషులు, భక్తి అంటే వాళ్ళని ప్రేమించడమే భక్తి. ఎక్కడ కనిపిస్తుంది మనకి చెప్పండి? దేశం అంటే మనుషులని, వాళ్ళని ప్రేమించడమే భక్తి అని ఏది చెప్పింది? బైబిల్ చెప్పింది. దేశం అంటే మనుషులని. దేశం అంటే మనుషులరా, రంగు కాదు, వస్త్రం కాదు, కులం కాదు, మతానికి కాదు, దానికి సంబంధించింది కాదు. దేశం అంటే మనుషులకు సంబంధించింది దేశం అనే పదము. ఇప్పుడు భక్తి అంటే వాళ్ళని ప్రేమించడమే, సమానత్వంతో ప్రేమించడమే, అదిరా భక్తి అంటే. దేశం కొరకు భక్తి కొరకు బైబిల్ చెప్పింది, ప్రేమ కొరకు బైబిల్ చెప్పింది, దేవుడి భక్తి కొరకు చెప్పింది, దేశభక్తి కొరకు కూడా చెప్పింది. చూసారు ఎన్ని ఆనుముత్యాలు ఉన్నాయండి? ఆలోచించండి ప్రేమని దేని వలన అండి. చక్కగా ఇంతవరకు ఓపిక తిన్న మీ అందరికీ నా తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నానండి. మంచిది, సేవ్ చేసి అండి. మరి ముందుకు వెళ్దాం. మనం చిన్న ప్రార్థన చేసుకుని, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు కొన్ని విషయాలు నేర్చుకున్నాం తండ్రి. కేవలం విని విడిచిపెట్టకుండా తమను మాసిపోసుకోకుండా విన్న మాటల ప్రకారంగా తండ్రి మీ బైబిల్ ఏం చెప్తుంది ఆ మాటల ప్రకారంగా తండ్రి మేము నడిచి అనేక మందిని ఆ మార్గంలో నడపడానికి మంచి మనసు ఇమ్మని, ఎత్తబడిన వాకు మా హృదయంలో ఫలం చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పేరటి ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.